హాయ్ అండి, ఇవాళ వచ్చేసి హై ప్రోటీన్ రాజ్మాని సలాడ్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రాజ్మాని తీసుకోవడం వల్ల ఇందులో పోషకాలు ఎక్కువగాను అలాగే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గాలనుకున్న వారికి చాలా బాగుంటుంది. ఈ రాజ్మా సలాడ్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కప్పు దాకా రాజ్మా తీసుకోవాలి. 1 కప్పు రాజ్మాలో 6.55 గ్రామ్ దాకా ఫైబర్ ఉంటుంది. రాజ్మాలో మనకు కావాల్సిన పోషకాలన్నీ చాలా పుష్కలంగా లభిస్తాయి. రాజ్మాని తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా రాజ్మాని వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అందులోకి తగినన్ని వాటర్ పోసి ఓవర్ నైట్ కానీ లేదా 7 to 8 అవర్స్ దాకా కానీ నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా రాజ్మాని నానబెట్టుకోవడం వల్ల ఉడికించుకోవడానికి ఎక్కువ టైం పట్టదు. చూడండి, ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత రాజ్మా అయితే బాగా నానిపోయింది. పైన పొట్టంతా చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఈ విధంగా నానబెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా పక్కకు కొంచేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. అందులోకి రాజ్మాని వేసుకోవాలి. 1 కప్పు రాజ్మాకి 1 కప్పు దాకా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి 6 లేదా 7 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ రాజ్మాని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి చాలా తొందరగానే ఉడుకుతాయి. 6 లేదా 7 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోని ప్రెషర్ అంతా పోయాక చూడండి, ఈ రాజ్మాని ఈ విధంగా ఉడికించుకోవాలి. చేత్తో మ్యాష్ చేసినట్లయితే ఈజీగా మ్యాష్ అవ్వాలి. అప్పుడే మనకి తిన్నా కూడా డైజెస్ట్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని అందులోకి ఉడికించిన రాజ్మాని 1 కప్పు దాకా వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని 1/2 కప్పు దాకా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు 1/2 కప్పు వేసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉన్నట్లయితేనే వేసుకోండి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి మీకు ఇష్టం ఉన్నట్లయితే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. పిల్లలు తినేలాగుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అరచెక్కంత నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఈ నిమ్మరసం కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే రాజ్మా సలాడ్ చాలా ఈజీగా తయారైపోతుంది 5 నిమిషాల్లో. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా రాజ్మాతో కూడా అప్పుడప్పుడు సలాడ్ని తయారు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. రాజ్మాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. అలాగే బరువు తగ్గాలనుకున్న వారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా తయారు చేసుకున్నట్లయితే హెల్తీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ రాజ్మాని రెడ్ కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ రాజ్మా సలాడ్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.